ఇప్పుడు కోటేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు. మొదటి వారం నేను ప్రార్థన చేసినప్పుడు తలబరువంతా పోయింది. ఆ అమావాస్యకి వచ్చేటువంటి దయ్యాలు రావడం మానేశాయి. వాళ్ళ భార్య విషయంలో కూడా తలంతా దిమ్ముగా ఉండేది, ఆవిడ అనారోగ్యంగా ఉండేది, రక్తహీనతతో ఉండేది. అదంతా పోయి నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. అక్కడికి చాలా బాగుంది. మనకు తర్వాత వీక్ వచ్చేటప్పటికి జూమ్ అంటే మనం ఈ యొక్క గూగుల్ మీట్లో వచ్చేటప్పటికి 2 వారాల తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మరలా తల బరువు అయిపోతుందండి, అసలు మరలా లేవలేకపోతున్నారండి అంటూ ఉన్నారు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనము పోరాడునది మనుష్యులతో కాదు. ఒక వాగ్దానము నీవు స్వతంత్రించుకుంటూ ఉన్నావంటే ఆ వాగ్దానము స్వతంత్రించుకోకుండా ఉండడానికి సాతానుడు కూడా పోరాడుతూ ఉంటాడు. ఆ వాగ్దానాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆ వాగ్దానము నీవు రిసీవ్ చేసుకోకుండా ఉండడానికి వాడు ప్రక్క నుంచి పోరాటం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు విశ్వాసముతో దేవుని వాక్యాలను ఎత్తిపెట్టి రిపీటెడ్గా నేను స్వస్థత పొందుకున్నాను, నా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, ఆయన సేవకులు ప్రార్థిస్తూ ఉండగా నేను అభిషేకం పొందుకున్నాను, ఇదిగో ఆ వాక్యాలు వింటూ ఉండగా మీకు విశ్వాసము కలుగుతుంది. ఆ వాక్యాలు రిపీటెడ్గా వింటూ ఉండగా వాక్యము చాలా పవర్ఫుల్ అండి. మీరు వాక్యాన్ని రిపీటెడ్గా ఒక్కసారి నోటితో మీరు అనుక్షణం మాట్లాడుతూ ఉంటే స్వస్థతలు శీఘ్రముగా కలుగుతాయి. స్వస్థతల కొరకైన వాగ్దానాల్ని, స్వస్థత కొరకైనటువంటి వాక్యాలని వినాలి.